హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నా వెనుక కనపడుతున్న ఇల్లు G+1 నార్త్ ఫేస్లో ఉంటుంది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, మంచి డైమెన్షన్లతో మీ ముందుకు తీసుకొచ్చాను. బస్ తిరిగే రోడ్డు 100 ఫీట్ల రోడ్డుకు జస్ట్ మనకు 5వ ఇల్లు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో మంచి ప్రాపర్టీ, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ ఇల్లు గురించి ఏ డౌట్లున్నా దీనికి సంబంధించిన బిల్డర్ గారు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. తర్వాతనే అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు పూర్తిగా అన్నగారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ అన్న, నమస్తే అన్న. అన్న బాగుండరా? మీరు కన్స్ట్రక్షన్ ఎక్కడ చేసినా లొకేషన్ మంచిగా ఎన్నుకుంటారు, కన్స్ట్రక్షన్ బాగా చేస్తారు. ఇప్పుడు మన ఇల్లు ఎక్కడ లొకేటెడ్ ఉంది, పూర్తి వివరాలు చెప్పండి అన్నగారు. హయత్ నగర్ నుంచి పోతుంటే ఇంజాపూర్కు పోతుంటే 100 ఫీట్ల రోడ్డుకు 5వ బిట్టు. ఇప్పుడు ఇది 100 ఫీట్ల రోడ్. ఇది 100 ఫీట్ల రోడ్డు. ఏది ఇప్పుడు మన ఏదైతే అపోలో ఫార్మసీ కూడా దానికి ఆపోజిట్ గల్లీ, ఆపోజిట్ గల్లీలో 100 ఫీట్ల రోడ్డు. ఇది 5వ బిట్ అవుతుంది. 30 ఫీట్ల రోడ్డుకు 151 గజాల ఇల్లు G+1 కన్స్ట్రక్షన్ చేసినామండి. ఫేసింగ్ నార్త్. ఇది నార్త్ ఫేస్. ఎంత స్క్వేర్ ఫీట్లు ఫెడ్ చేశారు? కింద పైన కన్స్ట్రక్షన్ ఎంత అయింది? గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1200 SFT, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1200 SFT, టోటల్ 2400 SFT. ఓకే, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ గురించి మీ మాటల్లో ఎలా కన్స్ట్రక్షన్ చేశారు దాని గురించి చెప్పండి. అట్లనే మీ అనుభవం, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఇందులో? నాకు 24 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి ఇందులో. ఈ కన్స్ట్రక్షన్కి వచ్చేసి నేను ఎప్పుడే కానీ డస్ట్ వాడను, ఇసుకతోనే వాడతాను. మళ్ళీ ఇటుక కూడా రెడ్ బ్రిక్స్, అవి కరీంనగర్ బ్రిక్స్ వాడతాను. సిమెంట్ ఎలాంటిది వాడారు? స్టీల్ ఎలాంటిది వాడారు? ఆ స్టీలు 16 mm టోటల్ 8 రాడ్లు వేసినాం ప్రతి పిల్లర్కి 8 వేసినాము. కావాలంటే చెక్ చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదండి. సిమెంట్ కూడా మంచిగా స్టాండర్డ్ సిమెంటే వాడతామండి, కంపెనీ. సెప్ట్ వచ్చేసి మొత్తం టోటల్ 2400 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. దీని ఇల్లు చుట్టుపక్కల హైడ్రోజోన్ ఏమైనా ఉందా? అలాగే రేట్ గురించి చెప్పండి. ఇల్లు చుట్టుపక్కల హైడ్రోజోన్ ఏం లేదండి. ఈ రేట్ వచ్చేసి 1.6 చెప్తున్నాము, నెగోషియబుల్. అది 1,60,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. రేట్ ఇంత ఎక్కువ అని అనిపిస్తుంది అన్న నేను అనుకుంటున్నా. మీరేమంటారు? లేదు, మీరు తెలుసుకోవచ్చు. మా పక్కనే 80,000 చెప్తున్నారు. ఇక్కడ స్క్వేర్ యార్డ్ 80,000 చెప్తున్నారు. మనది 60,000 వేసుకున్నా కానీ 60,000 అనుకున్నా కానీ మనకి ఇక్కడ ఎక్కువనే, అంటే మన రేటు చాలా తక్కువనే చెప్తున్నాం మనం. ఎందుకంటే మార్కెట్ లేదు కాబట్టి కొంచెం తక్కువనే అనుకుందాం. మార్కెట్ డల్ ఉండడం వల్ల ఆ రేటు పెట్టడం జరిగింది. అది కూడా ఫైనల్ రేట్గా నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ అండి. మనకు బ్యాంక్ లోన్ ఎంతవరకు అవైలబుల్ అవుతుంది? అప్ టు 80% వరకు మనం బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తామండి. బిల్డింగ్ విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు శ్రీనివాస్ గారు అయితే కన్స్ట్రక్షన్ విషయాలు కానీ లొకేషన్ విషయాలు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇల్లు చుట్టుపక్కల ఎలాంటి హైడ్రోజోన్ లేదు, ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా పార్కింగ్ లోపల ఎలా ఉంది, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ కాలనీలో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కాలనీ అనేది అండర్ GHMC LB నగర్ జోన్ కిందకి వస్తుంది. ఏదైతే మీరు ఈ పెద్ద హైవే చూస్తున్నారో ఇది 6 లైన్ హైవే. హయత్ నగర్ విజయవాడ హైవేకి ఆనుకున్న బస్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు, అంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా హయత్ నగర్ నుంచి ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు ఇంజాపూర్ వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు 100 ఫీట్ల రోడ్ నుంచి జస్ట్ 5వ ఇల్లు మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. ఇటు విజయవాడ హైవే చూసుకున్న, ఇటు సాగర్ హైవే చూసుకున్న, 2 హైవేలకు మధ్యలో ఉంటుంది. మంచి లొకేషన్లో, మంచి ప్రైమ్ లొకేషన్లో, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో ఉంటుంది. ఇక మనము చుట్టుపక్కల స్కూల్స్ విషయం మాట్లాడుకుంటే మనకు అతి దగ్గరలో మనకు హయత్ నగర్లో జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో G ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇటు ఇంజాపూర్కి వెళ్తే మనకు అకాడమిక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్లే కాకుండా శ్రీ చైతన్య కాలేజ్ కానీ, నారాయణ కాలేజ్ కానీ అతి స్కూల్కు జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో మనకు అతి దగ్గరలో ఉంటాయి. ఇక ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఇటు 11 వచ్చేసి మనకు 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు 12 వచ్చేసి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. LB నగర్ మెట్రో నుంచి ఇక్కడికి జస్ట్ మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఇల్లు యొక్క లొకేషన్ హైలైట్స్ అయితే విన్నారు కదా. మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 151 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకుంటే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు చాలా బాగుంటుంది. చూసుకుంటే ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరుగుతుందో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో మనకి ఇవ్వబడ్డది.
కింద పైన కలిసి మొత్తం 1200 కింద 1200 పైన టోటల్ 2400 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది చూసుకోండి. మనకు గేటు దిమ్మెలకు కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు పార్కింగ్ చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో, మంచి బ్లాక్ గ్రానైట్ తోని ఎక్సలెంట్ పట్టిలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ పార్కింగ్లో 2 ఇన్నోవా కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా ఎక్సలెంట్ పార్కింగ్ ఇవ్వబడింది. మనకు వచ్చేసి 1 BHK పోర్షన్ కూడా ఒకటి ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు 7000 కెపాసిటీ గల సంప్ ఇవ్వబడింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు భవిష్యత్తులో G+1 ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ తక్కువ పడకుండా ఉండడానికి అన్ని రకాల మంచి ప్లానింగ్తో ఇవ్వబడింది. ఇటు వచ్చేసి పైకి వెళ్ళడానికి మనకు 3.5 నుంచి 4 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్ల కూడా మంచి గ్రానైటు, మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద వాస్తు ప్రకారంగా మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. లోపల మనకు 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది దీని సింహద్వారము. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. చూసుకోండి, ఈస్ట్ కూడా ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో. ఇక్కడ ఒక వాష్ పాయింట్ ఇవ్వడమే కాకుండా ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఎక్సలెంట్ ఉంటుంది. లోపల 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, అద్భుతమైన పార్కింగ్ చాలా బాగుంది. చూసుకోండి, మనకు దీనికి వాడిన డోర్స్ కానీ చౌకర్స్ అన్ని కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్ చూసుకోండి, ఎంత మంచి ఫినిషింగ్తో ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ అయితే మనకు SSTలు వాడడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో ఉన్న చూసుకోండి, ఇది సిట్అవుట్ ఏరియాలకు వాడుకునే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మనకు టోటల్ బిల్డింగ్కు UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. మనకు హాల్లో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ లైట్ల విషయాల్లో చూసుకున్నాయి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చేశారని చెప్పవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ అండ్ బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇప్పుడు మనం ఇది హాలు, ఇక్కడ అన్ని రకాల ఏమైనా సామాన్లు పెట్టుకున్నా కానీ మనకు సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా ఇది వచ్చేసి మనకు సౌత్ అవుతుంది. సౌత్ కూడా ఒక డోర్ పెట్టడం ద్వారా 100% వాస్తు అని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఒక ఫ్యామిలీ అయితే హాయిగా ఉండవచ్చు. కింద రెంటల్ పరంగా ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని అన్ని రకాల సెల్ఫ్లతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా, కింద మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు. ఇది 1200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూంలో మనకు వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం ఒకట మంచి ఎక్సలెంట్ టైల్స్తోని మంచిగా మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వబడింది. ఇప్పుడు 1 బెడ్రూమ్ అని చెప్పుకున్నాం కదా, ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, ఇందులో 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. అంత ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. మంచి ప్లానింగ్తో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇందులో చూసుకుని ఫాల్ సీలింగ్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మనకు బీరువా స్పేసు సెల్ఫ్లు అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. చూసుకొని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వాస్తు ప్రకారంగా మనకి ఇందులో ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, పార్కింగ్ 1 BHK పోర్షను, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకోండి, విశాలమైన బాల్కనీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు 7 ఫీట్ల బాల్కనీ అయితే ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా మనకు టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్తోని ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా బిల్డర్ గారు చెప్పినట్టు చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు వుడ్ కలర్తోని పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో పైన, ఇది కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి, ఎక్సలెంట్ మంచి చౌకోట్లతోని ఎక్సలెంట్ మంచి డిజైన్లతోని మంచి ఫినిషింగ్తోని ఇండియన్ టేక్ వాడబడింది. చుట్టూ మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ మంచి డిజైన్తో వాడబడింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. పైన కూడా ఈస్ట్కు కూడా మనకు ఒక వాస్తు ప్రకారంగా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మంచి సెట్ బ్యాక్లతో అట్ లాస్ట్ కూడా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం కాకుండా మంచి వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. 100 ఫీట్ల ఇంజాపూర్ రోడ్ నుంచి జస్ట్ 5వ బిట్లో ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్. నార్త్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అని చూసుకోండి, ఎంత విశాలంగా ఉందో మనకు హాల్. ఇంత విశాలంగా రావడానికి కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్సే 34x50 డైమెన్షన్స్లో ఎక్సలెంట్ డైమెన్షన్స్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి మార్బుల్స్తోని మంచి ఎక్సలెంట్ స్టార్ పట్టీలతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు చెప్పాను కదా, నార్త్ కూడా మనకు వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. అది 2 రెక్కల డోరు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే 100% వాస్తు అని చెప్తున్నాను. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద UPVC విండోలు ఇవ్వడమే కాకుండా చూసుకోండి, మంచి దీనికి మనకు గ్రానైట్ కూడా పెట్టేయడం జరిగింది. ఇంత మంచి ప్లాన్తో ఇచ్చారు కాబట్టి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి అందమైన డిజైన్లతోని మంచి రూప్ లైట్లతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు ఈ రెడ్ కలర్తో వాల్ పెయింట్ చేశారో అదే మనకు టీవీ పాయింట్. ఇక్కడ అన్ని రకాల మనకు సోఫాలు వేసుకొని కూర్చునే
విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 1200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టోటల్ కింద పైన కలిసి 2400 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసినట్లయితే డైనింగ్ ఏరియా కూడా చాలా అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా 2 రకాల డోర్లతోని మంచి లక్ష్మి గణపతుల బొమ్మలతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోరు. చూసుకోండి, మనకు ఒక 2 సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మంచి గోల్డెన్ పట్టెలతోని వైట్ టైల్స్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగుంది. ఇలా ప్లాన్ అయితే ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల మనకు ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇక్కడ ఒక పార్టీషన్ వస్తుంది. ఇది మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల అందమైన మంచి టైల్స్ తోని మంచి నల్లలు అయితే మంచి క్వాలిటీ అయితే వాడడం జరిగింది. మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఒక యూటిలిటీ పాయింట్ అనుకోండి. మనకు గిన్నెలు కడుక్కునే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు ఈ నల్ల చూస్తున్నారో ఇది మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంటికాడ కూడా టైల్స్ వేయడం జరిగింది. చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. రోడ్డుకు అతి దగ్గరలో అండర్ జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, మంచి లొకేషన్, చాలా బాగుంటుంది. 1,60,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ కాదు, సిట్టింగ్లో తగ్గుతుంది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత బాగుందో, మంచి ఫేషియస్ ఉండడం కాకుండా మనకి ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. అందమైన మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. ఇల్లు డైమెన్షన్స్ బాగుండడమే కాకుండా వీళ్ళ ప్లాన్ కూడా బాగుంది కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో 100% మనకు కింగ్ సైజ్ బెడ్ వస్తుంది. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. మంచి వెంటిలేషన్ పరంగా మంచి 2 విండోలు ఇవ్వడం కాకుండా విండోలకు చుట్టూ కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్లో మాత్రం అజాగ్రత్త చేయకుండా చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, మంచి అందమైన ఎక్సలెంట్ టైల్స్తోని అన్ని రకాల మంచి నల్లలు కూడా మంచి క్వాలిటీ కూడా పెట్టడం జరిగింది. ఇందులో వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మనకు దీనికి ఆపోజిటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇందులో కూడా మనకు 2 విండోలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్లాను చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్కు ఇచ్చిన వాల్యుయేషన్ అదే విధంగా వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాస్తు ప్రకారంగా మనకు ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ప్రతి విషయంలో కలర్స్ విషయంలో చూసుకున్నా కానీ కన్స్ట్రక్షన్ విషయాల్లో చూసుకున్నా కానీ మంచి ప్లానింగ్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూపించుకుంటా మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకుని చూసుకోండి. మంచి ఫ్లోరింగ్తో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. మనకు 1500 లీటర్స్ మనకు ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది. మంచి హెడ్ రూము, దీనికి సమాంతరంగా ఒక పిల్లర్ కూడా రీచ్ చేయబడింది. దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే 100% వాస్తువుని కట్టడం జరిగింది. ఏదైతే మీరు ఈ పెద్ద రోడ్ వెహికల్స్ వెళ్ళి చూస్తున్నారో ఆ రోడ్ వచ్చేసి మనకు హయత్ నగర్ టు ఇంజాపూర్ వెళ్ళే 100 ఫీట్ల రోడ్కు జస్ట్ మనం 5వ బిట్లోనే ఉన్నాం. ఏదైతే పెద్ద అపార్ట్మెంట్ చూస్తున్నారో దాన్ని మారామ్ అపార్ట్మెంట్ అంటారు. దాని పక్కకే బాతుల చెరువు ఉంటుంది, జీ స్కూల్కి సంబంధించింది. ఆ చెరువుకు కానీ ఇల్లుకు కానీ ఎలాంటి హైడ్రా పరిధి లేవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎలాంటి బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ జోన్ లేకుండా 100% వాస్తుతోని అన్ని రకాల పర్మిషన్లతో మనకు కట్టడం జరిగింది. ఇల్లు అయితే మనకు 151 గజాలలో G+1 కట్టడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు 2400 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక రేట్ అయితే మీకు బిల్డర్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. దీని రేట్ వచ్చేసి మనకు 1,60,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ కాదు, మీకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు గురించి ఇంకేమైనా విషయాలు కావాలన్నా ఈ లొకేషన్కు రావాలన్నా పైన శ్రీనివాస్ బిల్డర్ గారు నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే ఇల్లు లొకేషన్ పంపడమే కాకుండా దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా సరే కన్స్ట్రక్షన్ పరంగా సరే హైడ్రా పరిధిల గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. తన గత 24 సంవత్సరాల నుంచి మంచి అనుభవం ఉన్న బిల్డరు. ఎక్కడ ఏ ఇల్లు కట్టినా కానీ బెస్ట్ కన్స్ట్రక్షను, మంచి లొకేషను, మంచి సైజులతో కట్టివ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 25% మీరు క్యాష్ కట్టుకోవచ్చు. ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 75% నుంచి 80% అయితే ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.